Hey, name is Sindra. I am postman to API testing short number 6. What is HTTP status? ఇక్కడ HTTP స్టేటస్ అంటే ఏం లేదండి, మనం ఏదైనా ఒక API URL హిట్ చేసినప్పుడు మనకి ఒక రెస్పాన్స్గా ఒక HTTP స్టేటస్ కోడ్ అనేది వస్తుందన్నమాట. దాన్ని మనం HTTP స్టేటస్ అంటాము. 200 సక్సెస్ అంటే మనం ఒక వ్యాలిడ్ రిక్వెస్ట్ ని సెండ్ చేసినప్పుడు ఒక వ్యాలిడ్ రెస్పాన్స్ వస్తే కనుక అప్పుడు మనకి 200 స్టేటస్ అయితే కనపడుతుంది. ఇక 400 బ్యాడ్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే మనం ఇన్వాలిడ్ డేటాని ఎంటర్ చేసినప్పుడు మనకి 400 స్టేటస్ కనపడుతుంది. అంటే మనం ఏదైనా ఒక ఫీల్డ్లో లైక్ ఫోన్ నెంబర్ ఫీల్డ్లో మనం ABCD అని ఎంటర్ చేసినప్పుడు, లేదా యూజర్ నేమ్ ఫీల్డ్లో మనం స్పెషల్ క్యారెక్టర్స్ ఎంటర్ చేసినప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి 401 అనాథరైజ్డ్. అంటే మనం ఒక వ్యాలిడ్ URL హిట్ చేసినప్పటికీ కూడా మనం ఒక సర్టెన్ యాక్సెస్ పెర్ఫామ్ చేయడానికి వీలు లేనప్పుడు అనాథరైజ్డ్ అనేది హిట్ అవుతుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ దగ్గర ఇన్స్టాగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసలేదు, కానీ మీ ఫ్రెండ్ వచ్చేసరికి ఒక ఇన్స్టాగ్రామ్ URL ని మీకు వాట్సాప్లో సెండ్ చేశారన్నమాట. అది మీరు వీడియో మొత్తం చూశారు, కానీ దానికి మీరు లైక్ కొట్టాలనుకున్నారు. మీరు లైక్ కొట్టడానికి ప్రయత్నించినప్పుడు అది ఏం చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది కదా. అంటే మీరు అనాథరైజ్డ్ యూజర్ అని ఇండైరెక్ట్ గా మీకు చెప్తుంది. సో లాగిన్ అవ్వి దానికి లైక్ కొట్టాలన్నమాట. 403 ఫోర్బిడెన్ అంటే ప్రొహిబిటెడ్ కంటెంట్. లైక్ రీసెంట్ గా మనకి టిక్టాక్ అనేది బ్యాన్ అయిపోయింది కదా. మీకు టిక్టాక్ అకౌంట్ ఉంది, కానీ అది మనం ఇండియాలో అయితే మనం యాక్సెస్ చేసుకోలేం. సో ఇండియాలో అది ప్రొహిబిటెడ్ కంటెంట్, పర్టికులర్ లొకేషన్ ఆర్ పర్టికులర్ పీపుల్ కి మాత్రమే యాక్సెస్ అవ్వదు అనమాట. అప్పుడు మనకి 403 స్టేటస్ అయితే కనిపిస్తుంది. 500 ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. మనం ఏదైనా అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు ఎక్సెప్షన్స్ రేజ్ అయితే కనుక 500 స్టేటస్ కోడ్ ని మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 503 అండ్ నథింగ్ బట్ సర్వర్ డౌన్. రీసెంట్ గా మొన్న ఇన్స్టాగ్రామ్ అనేది సర్వర్ డౌన్ అయిపోయింది కదా. ఆ టైంలో మనం ఆ అప్లికేషన్ మనం రన్ చేయడానికి వీలు లేకుండా ఉంది కదా. సో ఎప్పుడైనా సర్వర్ డౌన్ అయినప్పుడు మనకి 503 స్టేటస్ అనేది కనిపిస్తుంది. 504 గేట్వే టైమ్ అవుట్. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం పేమెంట్ పేజ్ లోకి వెళ్ళినప్పుడు మనం OTP ఎంటర్ చేయడానికి 1 or 2 మినిట్స్ ఉంటుంది కదా. ఆ 1 or 2 మినిట్స్ తర్వాత మీరు OTP ఎంటర్ చేస్తే కనుక మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది టైమ్ అవుట్ అని చెప్పేసి. అప్పుడు ఆ టైంలో మనకి 504 స్టేటస్ అయితే కనిపిస్తుంది అనమాట.